డిస్క్ అంటే మన వెన్నుపూస మొత్తం కూడా నెక్ దగ్గర నుంచి లోవర్ బ్యాక్ వరకు మల్టిపుల్ డిస్క్లు ఉంటాయి మనకి. సో ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో మనకి ఫ్లెక్సిబిలిటీ, ఈ జాయింట్కి వెన్నుపూస అనేది ఫ్లెక్సిబుల్గా ఎందుకు ఉంది అంటే డిస్క్ల వల్లే. అయితే డిస్క్లు పాడవడానికి కారణాలు ఉన్నాయి. అయితే డిస్క్ డ్యామేజ్ అవ్వడానికి మనం ఎక్స్టర్నల్ రీజన్స్ తీసుకుంటే ఏమైనా ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్ కింద పడడం కానీ లేదా స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వడం కానీ, ఇవి ఎక్స్టర్నల్ రీజన్స్. ఇంటర్నల్ రీజన్స్ కూడా ముఖ్యంగా ఎలా అవుతుంది అంటే మనం ఈ టైంకి తినట్లేదు, లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంది, దానివల్ల మీ గట్లో టాక్సిన్స్, వ్యర్థాలు, కాలుష్యం ఇవన్నీ పెరిగిపోయి వాటి నుంచి వచ్చే గ్యాస్ట్రిక్, వాటి నుంచి వచ్చే విషవాయువులు ఇవంతా ఒక రకంగా ఇన్ఫ్లమేషన్స్ అంట. ఇన్ఫ్లమేషన్స్ తగిలి ఆ డిస్క్లు డీహైడ్రేట్ అయిపోవడం, డీజనరేట్ అయిపోవడం, తర్వాత డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం, అంటే దాని అలైన్మెంట్ నుంచి అది బయటికి రావడము. దాని చుట్టూ వెన్నుపూస, మన బ్రెయిన్ నుంచి వెన్నుపూసలో మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా వెన్నుపూస ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అంటే మన చేతులకి, కాళ్ళకి మొత్తం నెట్వర్క్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి అక్కడి నుంచే ఉంటుంది. సో ఇవి స్పెషల్లీ డిస్క్లు ఏం చేస్తాయి అంటే కొద్దిగా ప్రొలాప్స్ అయినా కూడా, లేదా థిన్ అయిపోయినా, తిన్నామని అవ్వచ్చు లేదా ప్రొలాప్స్ అని అవ్వచ్చు. ప్రొలాప్స్ అయిందంటే నరాన్ని పించేస్తుంది. సో అక్కడ ఉన్న నరువు పించ్ అవుతుంది. ఇప్పుడు చేతికి సంబంధించిన నరాలు పించ్ అయినాయి అనుకోండి, చేతులు తిమ్మిర్లు పట్టడము, రేడియేట్ అవ్వడము, మెడ నొప్పి రావడము. తలకు సంబంధించిన నరాలు పించ్ అయింది అనుకోండి, తల తిరిగిపోయి పడిపోవడము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే లోవర్ బ్యాక్లో మనం చూసుకుంటే లంబార్ రీజన్లో డిస్క్ మనకి థిన్ అయిపోయినా లేకపోతే ప్రెస్ అయింది అనుకోండి, సియాటిక్ నర్వ్ అన్ని లాంగెస్ట్ నర్వ్స్ ఉంటాయి. సో అవన్నీ పించ్ అవ్వడం వల్ల వాళ్ళకి హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి.